ఎవ్రీవన్, ఈరోజు సొరకాయతో మజ్జిగ పులుసు చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు, అలానే కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. పసుపు వేసుకొని 1 నిమిషం పాటు కలియబెట్టి చిటపటలాడిన తర్వాత పోపంతా ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్న సొరకాయలు నీళ్ళలో వేసుకొని ఉంచుకుంటే మంచిగా ఉంటాయి. సొరకాయ ముక్కలు దాంట్లో ఉండే జిగురు పోయి మంచిగా ఉంటాయి. ఒక్కసారి వేయించి అది ఉడకడం కోసము 1 గ్లాస్ నీళ్లు పోసుకొని అది మంచిగా ఉడికిపోవాలండి. సొరకాయలు ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ పులుసు కడుపులో చల్లగా చాలా కమ్మగా ఉంటుంది. 1 ఇంచు అల్లం తీసుకొని చిన్న ముక్కలు తరుక్కోవాలి. అల్లము అలానే మర్చిపోయి మజ్జిగలో వేసేసా పచ్చిమిరపకాయలు, పెరుగులో కావలసినంత పెరుగు, తగ్గట్టు పెరుగు, మరి పుల్లగా ఉండద్దండి, కొంచెం మామూలుగా ఉంటేనే బాగుంటుంది. జీలకర్ర వేసుకొని 1 స్పూనెడు శనగపిండి వేసి దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా అల్లము పచ్చిమిరపకాయలు అంతా కలిసిపోయి ఇట్లా మెత్తగా చిక్కటి మజ్జిగ లెక్క అయిపోయిందండి. చేసి పెట్టుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఈ లోపల సొరకాయ ముక్కలు ఉడికినాయో లేవో చూసుకుందాం. ఇంకా ఉడకలేదండి, ఇంకా కొంచెం సేపు ఉండాలి. ఒక్కసారి మళ్ళీ కలిగబెట్టి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం ఉడికినట్టు అయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిగబెట్టి దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకుందాం. ముక్కల్లోనే ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉప్పు వేసుకొని అదొక్కసారి ఉడికిందా లేదా అని ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే మనము చూసుకుంటే ఉడికిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మజ్జిగ, అల్లం, పచ్చిమిరపకాయలు, శనగపిండి అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇమ్మీడియట్గానే మనం వేసాం కదా కలిపేయాలి. కలపకపోతే అది ఉండలు కట్టేస్తుంది. సో అది కలియబెట్టుకుంటా అదే జార్లో మనం ఇంకొంచెం నీళ్లు పోసుకొని, కొంచెమే మనం పెరుగు కొంచెమే ఉంది కదా, దానికి తగ్గట్టు ఆ పెరుగుకి డబల్ వాటర్ పోయాలి. మనం చేసుకున్న పెరుగు శనగపిండి క్వాంటిటీకి డబల్ నీళ్లు పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇటు పల్సగా ఇటు కాకుండా ఇటు చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటా నీళ్లు పోసేసుకోవాలి. దాంట్లో చూసారు కదా, అట్లా కొంచెం పోస్తే కూడా పర్వాలేదు, లేదు అని అంటే ఇట్లని కూడా ఉంచేసుకోవచ్చు. మంచిగా ఒక్కసారి కలియబెట్టి ఉండలు లేవు అని కన్ఫర్మ్ చేసుకున్నాక చూసారు కదా, అలా పెట్టేసి వదిలేసినామనుకోండి మంచి అరమా వస్తూ ఉంటుందండి మజ్జిగ పులుసు. ఆ పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర మంచి అరమా ఇస్తుందండి. ఇక దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ కట్టేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మూత తీయకుండా ఉంచేసేయాలి. 2 నిమిషాలు అయినాక కూడా ఆ వేడి ఆ మసిలిన దానికి ఇంకా ఉడుకు పట్టే ఉంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుంటే సూపర్ కమ్మనైన సొరకాయ మజ్జిగ పులుసు రెడీ. ఈ విధంగా చేసుకుంటే ఎట్లయితే మనం చేసుకున్నామో అట్లా కథం అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఒత్తుగా కలుపుకొని తింటే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మజ్జిగ పులుసు మనము పకోడీలు వేసుకోవచ్చు, సొరకాయతో చేసుకోవచ్చు, అలానే పొట్లకాయతో కూడా చేసుకోవచ్చు.